నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఈ విప్లవ నేపథ్యంలో మీరు ఈ ఉద్యమంలోకి వెళ్ళారు కదా! అప్పుడు మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన నక్సలైట్ లీడర్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారన్న. కొంతమంది చెప్పండి. అంటే ఏ రకంగా అని? కూర రాజన్న ఉన్నాడు. హ్మ్. ఇష్టం. హ్మ్. అప్పుడు మేమున్న పాటలో ఆయన హీరో. క్లాసులు చెప్పడం, ప్రజల గురించి చెప్పడం, తండ్రిలాగా చూసుకోవడం. నాకు ఫస్ట్ పెన్ను కొనుక్కొచ్చింది ఆయననే. ఓకే. ఢిల్లీ నుంచి పెన్ను తెచ్చిన పెన్నుకు ఇట్లా చేతులు ఉంటుండే. హుహు. హ్యాండ్ లాగుంటుండే సింబల్ పైన చెక్క పెన్ను. దాంట్లో రిపిల్ మార్చుకొని వేసుకోవాలి. చాలా రోజులు పెట్టుకున్నది. ఒకరోజు ఇంటికి పోలీసు వాళ్ళు దాడికి వచ్చినప్పుడు ఆ పెన్ను తీసుకుపోయిండు. ఆడికి నచ్చి తీసుకుపోయిండు ఆ పెన్నుని పోలీసోడు. అరే! నేనేమో ఎవిడెన్స్ తీసుకుపోయిండు ఏమో తర్వాత అనుకున్నా కానీ నన్ను నచ్చి తీసుకుపోయిండు. ఆహా! దొబ్బితో దొబ్బిండు, సర్వన్న దొబ్బడా ఇంట్లో నా పెన్ను దొబ్బిడని చాలా రోజులు బాధపడ్డా. కూర రాజన్న, ఓకే. భరతన్న, అమరులు చాలా మంది ఇష్టం అన్న. ఒక్కరు కాదు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఈ కులం మతం ఇవన్నీ పోవాలని బిగిపిడికిలు బిగించిన వాళ్ళు ఎవరైనా నాకు ఇష్టమే అన్న. ఒక్కరిని చెప్తే అందరిని తక్కువ చేసినట్టు అవుతా. అందరు ఇష్టమే. సో, వాళ్ళు ఎన్‌కౌంటర్‌లు అట్లా ఎవరన్నా అట్లా ఎన్‌కౌంటర్‌లు అయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మస్తు అవన్నీ మంది గుర్తుకొచ్చాయి. చనిపోయిండ్రు. 50-60 మంది చనిపోయిండ్రు అన్న. మీతో బాగా ఇక్కడ ఇప్పుడు కూర్చొని ఛాయ్ తాగినాక తెల్లార వరకు శవమైన వాళ్ళు 6 మెంబర్స్ అన్న. బా! మా దగ్గరకు మేము కలిసిపోయి పొద్దున పోయిన హ్మ్. శాంతి చర్చల ప్రతినిధి రియాజ్ అన్న. హ్మ్. ఒక 20 ఏళ్ళు కలిసి సాహచర్యం చేసినాం, ఉద్యమ సాహచర్యం. హ్మ్. అన్నకు మ్యారేజ్ అయింది. మేము చిన్నప్పటి నుంచి అన్నది బీటెక్ అయిపోయింది. మంచి ఇంటెలిజెంట్ కావాలి వాళ్ళది గోల్డ్ మెడల్, బీటెక్లో గోల్డ్ మెడల్. అప్పుడు మన సప్లిమెంటరీ చదువులకు ఆయన గోల్డ్ మెడల్ అంటే ఎంత నాలెడ్జ్. అవును. బట్టలు కూడా 3-4 రోజులకు ఒక రోజు ఉత్తుకునేటోడు అన్న. బా! పేపర్ రోడ్డు మీద కరపత్రం దొరికినా తీసుకొచ్చుకొని చదువుకునేటోడు. అంత క్లాసులు ఇచ్చేటోడు. తిండి టైంకి ఏదైనా తిండి ఎంత ఉన్నా ఇట్లున్నా ఎంత మరికి మేమే ఇట్లున్నాం అన్ననేటోడు. శాంతి చర్చల ప్రతినిధి జనశక్తి పార్టీ నుంచి ఎన్కౌంటరే చనిపోయిండు. యాదగిరి, భరతన్న, మేదక్ సంజీవన్న, సుభాష్ అన్న, చాలామంది అమరులు ఉన్నారన్న. హ్మ్. కళ్ళ ముందు నానప్ప నుంచి చూసిన వాళ్ళము, మమ్మల్ని వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం, చూసిన వాళ్ళం, మా పిల్లలు అని మమ్మల్ని చూసుకున్న వాళ్ళు. మాకెవరు బంధువులు లేరు కదన్న, వాళ్ళు తప్ప ఎవరు బంధువులు లేరు. ఇప్పుడు అయింది పెద్ద కుటుంబం కానీ అప్పుడు వాళ్ళు తప్ప మాకెవరు తెలియదు. వచ్చినప్పుడు ప్రేమగా చూసుకునే నేను ఒక్కదే అమ్మాయిని ఉండేదాన్ని ఈ జిల్లాలో, ఈ 3-4 జిల్లాలల్లో. ఆ చదువుకున్న అమ్మాయిని, ఆ పార్టీ నుంచి వచ్చిన అమ్మాయిని చాలా ప్రేమ వచ్చింది నాకు. అసలు చుట్టాలు ఎవ్వరు గుర్తుకే రాకపోతున్నాను. చిన్న పిల్లని కదా. బట్టలు కొనుక్కొచ్చేటోళ్ళు, వాచ్ కొనుక్కొచ్చేటోళ్ళు, ఎట్లుండాలో ఉండవు, ఇంకా ఫిట్నెస్ పెంచుకో ఇట్లుండమని చెప్పేటోళ్ళు. చాలా ప్రేమలకు, మనుషులకు అక్కడున్నంత ప్లేస్మెంట్ ఈ భూమి మీద ఎక్కడ ఉండదన్న. అంత ప్లేస్మెంట్ ఉంటుంది ఆడ. మీకు ఏమైనా గన్ ట్రైనింగ్ కూడా ఇచ్చారా? అంటే అసలు తుపాకీ నాకు ఎలాంటి సంబంధం లేదన్న. నేను లీగల్ కదా, లీగలా? బయట ఉన్న నేను సాంస్కృతిక ఉద్యమంలోనే ఉన్నా. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా, మహిళా సంఘంలో ఉన్నా. అసలు నేను వెపన్ పట్టుకోలేదు. నాకు దాని గురించి కూడా అసలు తెలియదు. జీరో నాలెడ్జ్. యూనిఫామ్ వేసుకుని అన్న వాళ్ళని కూడా చూడలేదు నేను. వాళ్ళు సివిల్ వస్తే బయట చూసిన తప్ప లోపల కూడా ఎప్పుడు చూడలేదు. చనిపోతే చూసిందే, పోలీసు లేచిన బట్టలలో చూసిందే. మీకు బాగా ఆత్మీయులు ఎన్కౌంటర్లో చూసినప్పుడు మీకు ఎక్కువ ఎమోషన్ అయిన ఎన్కౌంటర్ ఏదైనా ఉందా? భరతన్న, రంగవల్లక్క ఇద్దరిని కలిపి చంపారు కదా? ఇద్దరు కలిపి చంపిండ్రు. అవును, ఇద్దరిని చంపారు. చంపిండ్రు. 3 రోజుల వరకు బాడీ ఇవ్వలేదన్న. ఇక్కడున్నాం మేము, నకరికల్లో ఉన్నాం. చనిపోయిందని తెలిస్తే తిరుమలగిరికి బస్సు ఎక్కిపోయినాం. తిరుమలగిరి పోయినాక అక్కడ అరెస్ట్ చేసిర్రు. అక్కడ ఒక పూట ఉంచుకున్నారు. మేము వెళ్ళిపోతాం ఇంటికి అది ఇదని చెప్పి గోల చేసి అలా డప్పులు కొట్టి పాటలు పాడి ఇళ్ళతో గోల ఎందుకని వదిలిపెడితే మళ్ళీ పాలకుర్తి దాకా పోయినాం. పాలకుర్తి పోయినాక మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసిర్రు. ఇదంతా కాదు మనల్ని ఓనేరని చెప్పి ఇంకా మేము వేరే వేసుకున్నాం. ఇక డప్పులు గిప్పులు ఏ లేకున్నా పర్లేదు, ఎట్లన్నా పాటలు పాడాలి, వాళ్ళ దగ్గర పోవాలనుకున్నాం. 1 రోజున్నరకు చేరుకున్నాం. ములుగు దగ్గర చేసి వేషం మార్చుకున్నారా? వేషమే మార్చుకోలేదన్న. బస్సులు గిసులు ఎక్కడ పోయి డివైడ్ అయిపోయి లారీలు ఎక్కి లారీలలో కూర్చొని మ్యాక్సిమం 100% లారీల ప్రయాణమే ఉంటుండే. మా దగ్గర పైసలు ఉండవు కదా.
లారీలో బస్సులు అయితే ఎప్పుడు ఇచ్చినంత తీసుకుంటారు. అసలు ఇది తీసుకోకపోతారు. తీసుకోకపోతారు. ఫస్ట్ ఎక్కేటప్పుడు బస్సు పైసలు ఇస్తామని ఎక్కించుకుంటారు. ఉమ్. అలా పోయినాక మేము కూర్చొని పాటలు పాడుతుంటే వాళ్ళే మాకు ఉల్టా అన్నం తినిపించి పైసలు ఇచ్చేటోళ్ళు, ప్రేమ కొద్ది కొంతమంది ఇచ్చేటోళ్ళు, ఉమ్. ఏమొద్దమ్మా పూరి మీరని దింపేటోళ్ళు, ఎక్కడంటే అక్కడ దింపిపోయేటోళ్ళు. పాటే మాకు, పాటే అన్నం పెడుతుండే, పాటే ఛార్జీలు కడుతుండే, పాటే ప్రజల దగ్గర తీసుకుపోతుండే. వాళ్ళ దగ్గర పోయినాం రంగవల్లక్క దగ్గరికి. ఉమ్. రంగవల్లక్క దగ్గరికి పోయినా వాళ్ళ నాన్న ఎంపీ, ఉమ్. ఉమ్మడి మెదకు జిల్లాలో ఎంపీ గారు ఉండే, ఓ. పేరు గుర్తుకులేదు, ఎక్స్ ఎంపీ గారు ఇప్పుడు. ఉమ్. అప్పుడు ఎంపీనే ఉన్నట్టుంది. ఉమ్. అప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు మనకు తెలియదు కదా, అవునవును. నేను కూడా చిన్నపిల్లని కదా. అక్క బిడ్డ అని సంతకం పెట్టించారు నాకు, అక్కకు ఉమ్. బాడీ ఇవ్వట్లేదు, వాళ్ళు వస్తారు లేట్ అవుతుంది, అంబులెన్స్ పెట్టుకొని వచ్చిర్రు, ఉమ్. పెట్టిండ్రు. నేను తీసుకొని వచ్చి సంతకం పెట్టాడికి వచ్చినాక నాన్న వచ్చిండు, అక్క వాళ్ళ నాన్న. బాడీని చూస్తే తీస్తందుకు సంతకం పెడతప్పుడు ఈడుంది చూడు ఈడుంది చూడు అని అంటారు కదన్న, అవును. విట్నెస్ కోసం. అన్ని ఒంటి నిండా గాయాలే, బా ఎక్కడ పడితే అక్కడ కొట్టేసిండ్రు, ఒంటి నిండా హోల్స్ హింస పడ్డాయి. పెట్టారేమో. మస్తు హింస ఆమె తెల్లగా ఉంటుంది అన్న, ముట్టుకుంటే మాసిపోతట్టు, బా. రింగుల జుట్టు. నిజంగా చెప్పాలంటే ఆ పార్టీలు అంత అందంగా ఉండేటోళ్ళు ఎవ్వరు ఉండరు, అంత అందంగా ఉంటుంది అక్క. ఉమ్. అట్లా చేసి ఉందామె. భరతననేమో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు తీసుకుపోయారు వరంగల్ కాబట్టి, అటు వాళ్ళ అంత్యక్రియలు తీసుకుపోయారు. అక్కడ హైదరాబాద్ కాబట్టి మేము ఇటు తీసుకొని వచ్చినాం. సో చాలా బాధ కలిసి వేసింది. చేయలే వాళ్ళిద్దరిది కనీసం. కలిసి చేయలేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు వాళ్ళు, అది ఒకేసారి. ఒక్కసారి చనిపోయింది అంతే. వాళ్ళ దాంట్లోనే కృష్ణారెడ్డి కూడా అప్పుడే చనిపోయింది, దానికంటే ముందు కొంచెం, దాని తర్వాత చనిపోయింది ఆయన. అప్పుడు ఎమోషనల్ అయ్యారా బాగా? చాలా చాలా అవుతాం. ఏమన్నా పాటలు పాడారు అప్పుడు వాళ్ళ స్మృతికి? చాలా పాటలు వచ్చినాయి అన్న. ఓకే. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. అక్కరంగ వల్లి రాతితే ఉక్కు పిడికిలెత్తి నడిసే, ఆ కూరాయిలాగా మరుల ఆశయాలు పదును చేసే, అనాథైన అడవి పోరుకు అండతానున్నాననే, ఆదివాసులే కం చేసే దారిలోనే ముందే నడిసే, దండి గుండె దళపతయి ఓ కోయిలమ్మ, వెండి కొండలెరుపెక్కే పోరు చేసెనమ్మా. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. ఎన్నెన్నో దాడుల్లోనా హరితేరి ఆయుధమై, విప్లవ పాఠాలెన్నో బోధించే మాస్టరు వయ్యి, భూస్వాముల దోపిడీకెదురు వర్గ పోరాటాలయ్యి, భూస్వాముల దోపిడీకెదురు వర్గ పోరాటాలయ్యి, పోడు భూముల్లో ఎగిరి ఎర్రని జెండాలయ్యి, దండి గుండె దళపతయి ఓ కోయిలమ్మ, వెండి కొండలెరుపెక్కే పోరు చేసెనమ్మా. మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా. భరత్ అన్న నాకు ఇష్టమైన లీడర్ కూడా తను.